జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మార్చి 27వ తారీఖు శుక్రవారము నవమి రోజున సీతారాముల వారి కళ్యాణము శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. అయితే సీతారాముల గురించి మనం కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆ సీతారామచంద్రుల కృపా కటాక్షాలు మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను స్వామివారి గురించి చెప్తున్నానండి. మీ అందరూ కూడా వినండి, ఫుల్గా వినండి వీడియో మొత్తము. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. రాముల వారి కథని నేను మీకు చెప్తాను, వివరిస్తాను, మొత్తం విందాము అందరం కలిసి. జై శ్రీరామ్. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు. ఆ మహనీయుని జన్మదినమున ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడి సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేకుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజలు విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవవేతంగా జరుపుతారు. ఇక రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులుండరని అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకి పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చారు. ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకొని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, రెండవ సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు. ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లల్లో చిన్న సీతారాముల విగ్రహాలు కళ్యాణోత్సవం నిర్వహించుకుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి మహారాష్ట్రలో లేదా వసంతోత్సవం ఆంధ్రప్రదేశంలో 9 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీస్తుపూర్వం శాలివాహన శకం 5114 జనవరి 10న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇక ఉత్సవంలో విశేషాలు. ఆలయంలో పండితులచే నిర్వహించబడే సీతారాముల కళ్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతికరమైనది. ఉత్సవమూర్తులు ఊరేగింపు, రంగునీళ్లు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం. ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు. దేవాలయాలను అందంగా విద్యుత్ దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో పాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది. భద్రాచలంలో రామదాసుచే కట్టబడిన రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి తన తల మీద సీతారామ కళ్యాణం సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకొని వస్తారు. ఇక ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికి ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఇంకా ఘనంగా నిర్వహిస్తుంది. కొన్ని చోట్ల
స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు. శ్రీరామ కళ్యాణాన్ని మన హిందువుల నమ్మకం ఏమిటంటే, దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా వెలసిల్లాలని భావించారు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానుని ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమవుతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం. అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతులు వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటు పురాతన వేషధారణతో రాముని సైనికుల్లో కొంతమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించి పొగడ్తలు, నినాదాలతో యాత్ర సాగిస్తుంది. శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైన వారు వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడేవాడిగా ప్రసిద్ధి గావించాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి తన పిల్లల్ని కైకేయికు ఇచ్చిన మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలువబడుతుంటాడు. రా అక్షరం ప్రాముఖ్యత చారిత్రకంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు. ముఖ్యంగా రామాయణం రామనవమిలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. రవి అంటే సూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని ఎమోన్ రా లేదా రా అనేవారు. లాటిన్ భాషలో కూడా రా ప్రత్యర్థం వెలుగును సూచిస్తుంది. ఉదాహరణకి రేడియం. గడప దగ్గర ఉన్న ఒంటిమిట్ట ఆలయం కూడా ప్రాచీనమైనదే. శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరిస్తే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివనామ స్మరణ ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిక్ష రక్షణార్థమై చైత్ర శుద్ధ నవమి నాడు 5 గ్రహాల ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాము. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈ తారక మంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే సరే శ్రీరామ నామ గాన మధుపానాన్ని భక్తితో సేవించి శ్రీరామ నీ నామమేమి రుచిరా, ఎంతో రుచిరా, మరి ఎంతో రుచిరా అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగనే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించలేవట. అందువలనే మానవులకు రామ నామస్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సీతారాముల కళ్యాణం గురించి, స్వామివారి జన్మ విశిష్టత గురించి, అలాగే స్వామివారి పుట్టుక గురించి అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. శ్రీరామనవమి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే చాలా మంచి జరుగుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.